సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారనే కారణంతో తనపై ఎక్కువ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం అంబటి మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టినా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. పోలీసులే స్వయంగా గంజాయి విక్రయించి పేకాట క్లబ్లను ప్రోత్సహించి వాటాలు పంచుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుది తెలుగుదేశం పార్టీ కాదని అది ముమ్మాటికి వెన్నుపోటు పార్టీయేనని ఎద్దేవా చేశారు. దీన్ని ఇప్పటికీ సుమారుగా 1,00,000 మంది చూశారు. ఇది ప్రజల్లో విస్తృతంగా వెళుతుంది. వెళితే భయం ఎందుకని అడుగుతా ఉన్నా. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద ఏఐతో నీచంగా విమర్శిస్తూ తీసినటువంటి చిత్రాలు మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. దీని మీద నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాం. నా పేరు మీద ఒక కేసును రిజిస్టర్ చేశారండి. నేను పాట పెడితేనే నా మీద కేసు రిజిస్టర్ చేశారే. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని ఆయన ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా, విచ్చలవిడిగా, నీచంగా వారి కుటుంబ సభ్యుల్ని కూడా విమర్శిస్తూ ఉంటే వాటి మీద స్వయంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి నేను వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఒక పాట పెట్టంగానే ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు? నేను ముఖ్యంగా పోలీస్ వారిని అడుగుతా ఉన్నా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? రాజకీయంగా ఒక వ్యంగ్యాన్ని నేను పెడితే వ్యంగ్యంగా ఎదుర్కోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవచ్చు, నారా లోకేష్ గారు ఎదుర్కోవచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా వ్యంగ్యంగా మళ్ళీ విమర్శ చేయొచ్చు. నేను పాట పెడితే మరొక పాట పెట్టచ్చు. రాజకీయంగా నేను విమర్శ చేస్తే మరొక విమర్శ చేయొచ్చు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ తలుపులు తట్టి కేసులు బుక్ చేసి ఆ విధంగా నాకు సమాధానం చెప్పాలని అనుకోవటం మీ అమాయకత్వాన్ని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగా రాజకీయ నాయకులకి, పౌరులకి కొన్ని హక్కులు ఉంటాయి. నేను చాలా ప్రశ్నలు వేస్తున్నాను ఈ రాష్ట్రంలో. రాజకీయ విమర్శలు చేస్తుంటే దానికి పోలీసులు సమాధానం చెప్పాలా? మీరు కదా సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో అడిగే హక్కు లేదా, ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతా ఉన్నా. మీకు ఒక విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తా, చాలామందికి తెలియదు. ఎందుకంటే తరం మారిపోతుంది. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మావగారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఈ రాజకీయ పార్టీని లాక్కున్నటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సినిమాలు తీశారు, వ్యంగ్య సినిమాలు. మీకు గుర్తున్నాయో లేదో? నా పిలిపే ప్రభంజనం అని ఒక సినిమా, మండలాధీశుడు, గండిపేట రాశి, ఇలా అనేకమైనటువంటి చిత్రాలు, 2.5 గంటలు 3 గంటలు ఉన్నటువంటి నిడివి కలిగినటువంటి చిత్రాలు ఈ రాష్ట్రంలో విడుదలయ్యాయి. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని పోలినటువంటి డ్రెస్ వేశారు. దానిలో కోట శ్రీనివాసరావు గారు చనిపోయాడు, ఆయన ఎన్టీ రామారావు గారి పాత్ర పోషించారు. ఆ విధంగా కాషాయ వస్త్రాలు వేసుకొని చాలా వ్యంగ్యంగా చిత్రాలు తీసి ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. కానీ ఎన్టీ రామారావు గారు ఏం కేసులు పెట్టలేదే. మహానటుడు కృష్ణ గారు తీసిన సినిమాలు ఉన్నాయి, నా పిలిపే ప్రభంజనం. ఎన్టీ రామారావు గారు ఆ రోజున పోలీసులు లేరా? ఆ రోజున పోలీసులు మరి కృష్ణ గారి మీద కేసు పెట్టారా? శేషగిరిరావు గారి మీద కేసు పెట్టారా? ఈ చిత్రాలు తీసినటువంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారా? ఏంటిది నాకు అర్థం కాల. సాక్షాత్తు చిత్రాలనే తీసి ఆంధ్ర రాష్ట్ర థియేటర్లో విడుదల చేసి మండలాధీశుడని, నా పిలిపే ప్రభంజనమని, గండిపేట రహస్యమని వ్యంగ్య చిత్రాలు తీసి ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా విమర్శ చేస్తే ఎన్టీ రామారావు గారు ఎదుర్కొన్నాడు. ఇలా కేసులు పెట్టలేదే. నేను అడుగుతా ఉన్నా, ఈ విధంగా కేసులు పెట్టి మమ్మల్ని ఏదో బెదిరించాలని అనుకుంటే బెదరడానికి మేము సిద్ధంగా లేవని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.